రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త హాట్ టాపిక్. తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం. ఏపీలో కూటమిని అధికారంలోకి తెచ్చిన జోష్ లో ఉన్న పవన్ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతుందనే ప్రచారం జోరందుకుంది. ఇక ప్రస్తుతానికి పవన్ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినా భవిష్యత్తులో ఆయన తిరగకుండా ఆపడం మాత్రం అసాధ్యం. అసలింతకు పవన్ తెలంగాణపై ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు? అది పవన్ తీసుకున్న నిర్ణయమా? తెలంగాణలో అధికారంలోకి రావాలని నిర్ణయించుకున్న బీజేపీ వేసిన స్కెచ్చా? బీజేపీ పవన్ కళ్యాణ్ ను ఎందుకు ముందుకు తోస్తుంది? ఇక తెలంగాణ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ నయా రూట్ మ్యాప్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఏపీలో తిరుగులేని విజయం తర్వాత పవన్ కళ్యాణ్ తన తదుపరి లక్ష్యం తెలంగాణ అని సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు క్యాడర్ తో సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనపై ఇక్కడి ప్రాంతీయవాదుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ వైఖరిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉంటూ ఇక్కడికొచ్చి రాజకీయం చేయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంత 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ల సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడుక చేయనాడు, పిన్న తల్లికి వడ్డానం చేస్తాడనే సామెత ఉంది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు, ఏట్ల రాయి తీస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. ఇక ఈ పొలిటికల్ హీట్ మధ్య శాంతి భద్రతల కారణాలను చూపుతూ పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారానికి దారితీసింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని, తన్ను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని తేల్చి చెప్పారు. ఈ వ్యతిరేకత వెనుక పొలిటికల్ ఈక్వేషన్స్ వేరే ఉన్నాయనే టాక్ నడుస్తోంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమైన కాపులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాల్లో ఈ ఓటు బ్యాంకు కీలకంగా ఉంది. వీటికి తోడు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఉన్న అభిమాన గణం పార్టీకి అదనపు బలంగా మారే అవకాశం ఉంది. ఈ బలమైన ఓటు బ్యాంకును దక్కించుకోవడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుంది. మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ నాయకత్వమే తెర వెనుక ఉండి పవన్ కళ్యాణ్ ను ప్రోత్సహిస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇక తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి రాజకీయం చేయడం ద్వారా అటు బీసీలతో పాటు ఇటు కాపు సామాజిక వర్గాన్ని, యువతను తమ వైపు తిప్పుకోవచ్చని కమలనాథులు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. టీడీపీ సైతం తోడైతే గ్రేటర్ పరిధిలోనూ ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనూ క్లీన్ స్వీప్ చేయవచ్చనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది.
ఇక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కూడా ఇటీవలే తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం తెలంగాణ నాయకత్వానికి దిశానిర్దేశం కూడా చేశారు. టీడీపీ అభిమానులు కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో టీడీపీని ముందు పెట్టాలని, కాపులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పవన్ ను ముందు పెట్టాలని బీజేపీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అనుమతి నిరాకరణతో తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటన ప్రస్తుతానికి ఆగినా మున్ముందు ఈ పొలిటికల్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది. పవన్ ఎంట్రీని కాంగ్రెస్ ఎంతగా అడ్డుకుంటే కూటమికి అంత మైలేజ్ వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇక ఏపీ మాదిరిగానే తెలంగాణలోనూ కూటమి కట్టి బలమైన నాయకులను, జనాభా ఎక్కువ ఉన్న కులాలను తమ వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ వ్యూహమా? రైట్ గా తెలంగాణపై ఫోకస్ పెట్టారు జనసేనాని. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త హాట్ టాపిక్ అయితే వినిపిస్తోంది. తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా కూడా అప్డేట్ అందుతోంది. ఏపీలో కూటమిని అధికారంలోకి తెచ్చిన జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతుందనే ప్రచారం జోరందుకుంది. రైట్ గా తెలంగాణపై ఫోకస్ పెట్టిన జనసేనకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు లైవ్ ద్వారా. కిరణ్ చెప్పండి, కూటమిగా బరిలోకి దిగుతారనే ప్రచారం అయితే మనకు ఊపందుకుంది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు? పవన్ తీసుకున్న సొంత నిర్ణయమా, లేకుంటే పవన్ ను ముందు పెట్టి బీజేపీ వేస్తున్న ప్లానా? అప్డేట్స్ ఏంటి కిరణ్? బ్రహ్మణి, ఇప్పుడు తెలంగాణలో పవన్ టూర్ అయితే చర్చకు రచ్చకు తెరలేపిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణలో అంటే పవన్ కళ్యాణ్ ముఖ్య కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి ఆయన ఈ రోజు సభ పెట్టుకోవడం, ఆ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం పెడతానని చెప్పడం వంటి పరిణామాలను మొత్తం కూడా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజకీయాలను మరింత హీటును పుట్టిస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ఏదైతే ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ ఆ తర్వాత వివాదంగా చెలరేగి ఆ వివాదం కాస్త మా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్థాయికి వెళ్ళినప్పటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధించి కూడా నేతల మాటలు తూటాలే పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. చాలా గడిచిన వారం రోజులుగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఏపీ నేతలను టార్గెట్ చేసి కూడా మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్టు అంశం సంబంధించి ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఏపీ సంబంధించిన నేతలపై కూడా ఫైర్ అవుతూ వస్తున్నారు. అసలు తెలంగాణ మీ జాగీరా, తెలంగాణలో మీకు ఏం పని, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మీకు తెలంగాణలో మీ పెత్తనం ఏంటని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు తెలంగాణ రక్షణ సేన కవిత కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో కూడా ఆమె ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయితే తాజాగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ టూర్ అయితే ఒక ఆసక్తికర చర్చకైతే తెరలేపిందని కూడా చెప్పొచ్చు. ఇది పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ టూరే కాదు, పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ, టీడీపీలు బలంగా పనిచేస్తున్నాయనేటువంటి చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి కూటమి నేతలు నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ పెట్టుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఏపీలో కమ్మ, కాపు సామాజిక వర్గం ఒక్కటైతే దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందని కూడా ఏపీ రాజకీయాలు రుజువు చేశాయి. ఇక తెలంగాణలో కూడా ఇక్కడ కూడా హైదరాబాద్ సంబంధించి కావచ్చు, హైదరాబాద్, ఉమ్మడి నిజామాబాద్, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉంది. ఇటు హైదరాబాద్ లో సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే కమ్మ సామాజిక వర్గం కూడా అక్కడ హైదరాబాద్ ఇటు కావచ్చు, ఇటు అవుట్స్కట్స్ అయినటువంటి రంగారెడ్డి ఆ జిల్లాకు సంబంధించిన పరిధిలో కూడా కమ్మ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కమ్మ, కాపు ఒక్కటైతే తెలంగాణలో కూడా బాగా వేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ ను ముందు నడిపిస్తూ తెర వెనుక బీజేపీ, టీడీపీ వ్యూహ రచన చేస్తుందనేటువంటి చర్చ కూడా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి. ఆ గత ఎన్నికల్లో కూడా ఇక్కడ బీజేపీ సత్తా చాటిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ తరహాలో కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, వచ్చే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, కూటమిగా జత కడితే ఫలితాలు సానుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అనేటువంటి ఒక
సంకేతంతో కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముందుకు నడిపిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ ఇష్యూ సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇటు ఏపీ సంబంధించి సీఎం కావచ్చు, చంద్రబాబు సంబంధించినటువంటి భారీ వైఖరిని కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మాటలు తూటాలై పేలుతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఏపీలో అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేసుకునేటువంటి చేత కాక ఇప్పుడు తెలంగాణలో వచ్చి ఏం చేస్తారు అనేటువంటి ఒక ప్రశ్నను కూడా ఇటు తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితం అద్దంకి దయాకర వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. కానీ కేవలం ఇక్కడ మత అంటే ప్రాంతీయాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఏపీ సంబంధించిన నేతలు కుట్ర పన్నుతున్నారనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణలో 60 ఏళ్లుగా కూడా ఆంధ్ర నాయకుల పెత్తనం పెరగడం వల్లే కూడా తెలంగాణ ఎంతో వెనకబాటుకు గురైందని కూడా, అందుకే తెలంగాణలో నిధులు నియామకం అనేటువంటి ఒక నినాదంతో కూడా తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఏపీ సంబంధించిన నాయకులు మరోసారి పెత్తనం చెలాయించేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో మనం ఒక లిస్టు కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రక్షణ సేన అంటే నూతనంగా వచ్చినటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీ సంబంధించిన అధ్యక్షులు కూడా ఏపీ సంబంధించి ఎవరైతే ఇది సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఏపీ సంబంధించిన నేతలను టార్గెట్ చేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితికి చూస్తా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలుగా వాళ్ళ వైఖరి కానీ వాళ్ళ అభిప్రాయం కానీ ఇప్పటి వరకు తెలపని పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం కూడా అద్దంకి దయాకర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో కూడా తెలంగాణ సెంటిమెంట్ వాడుకున్న బీఆర్ఎస్ పార్టీ వాడుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కూడా ఎక్కడ కూడా తెలంగాణ పార్టీ తెలంగాణలో కూడా ఏపీకి సంబంధించిన నేతలు కూడా ఇటువంటి విద్వేషాలకు సంబంధించి అంశం అయితే తెరపైకి రాని పరిస్థితి అయితే ఉంది. కేసీఆర్ ఉన్నంత కాలం కూడా ఏపీ సంబంధించిన నేతలు కూడా ఇటు తెలంగాణపై కూడా నెగిటివ్ గా మాట్లాడిన పరిస్థితులు లేవని చెప్పాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆంధ్ర నాయకుల పెత్తనం పెరుగుతుందనేటువంటి సంకేతం ఇప్పుడు ప్రజల్లోకి బలంగా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. తద్వారా ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఇంత ముందుకు అద్దంకి దయాకర్ చెప్పకనే చెప్పారు. అంటే కేసీఆర్ అంటే ఏపీ సంబంధించిన నాయకులకు ధర ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ సంబంధించిన నేతలపై కూడా ఎక్కడ కూడా నోరు జారలేదు, తెలంగాణపై పెత్తనం చేయాలని కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏపీ సంబంధించిన నాయకులకు పని ఈజీ అవుతుంది అనేటువంటి ఒక సంకేతం అయితే ఇటు ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏపీ సంబంధించి ఏపీలో కూటమి ఎలా జతగట్టిందో తెలంగాణను కూడా అదే విధంగా కూటమి జతగట్టాలనేటువంటి ఒక పక్క ప్లాన్ తో స్కెచ్ తో జనసేన అని తెలంగాణలో అడుగు పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. జనసేన వెనక టీడీపీ బీజేపీ స్క్రిప్ట్ కూడా ఉందనేటువంటి వాదనలు కూడా. అయితే కిరణ్ 4:30కి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఉండబోతుంది. మరి ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారు, ఏ విధంగా ఆయన ఎజెండా తీసుకొని తెలంగాణలో ఆయన పాగా వేయబోతున్నారు, దానికి పాగా వేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు అనేది కూడా ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఏం మాట్లాడబోతున్నారు, ఏ వైపు తీసుకుపోతున్నారు, ఎందుకంటే ఇప్పుడే ప్రెస్ మీట్ కు సభలు మాత్రమే పెట్టనివ్వకుండా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ నాయకులు రచరచ చేస్తున్న నేపథ్యంలో రచ జరుగుతోంది. కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే సభలు ప్రెస్ మీట్లతోనే జరుగుతోంది. మరి ఎటువైపు వెళ్ళబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనుకోవాలి, ఏం చెప్తారు? ఇందాకే ఐన్యూస్ లో కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు మాట్లాడడం జరిగింది, స్పందించడం జరిగింది. ఎందుకంటే కేవలం అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఎవరైనా కూడా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా పర్యటనలు చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇంతకు ముందు జనసేన నాయకులు అయితే వ్యక్తం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ లో కూడా స్పందించారు. ఎందుకంటే ఎక్కడైతే సభకు సంబంధించి వారి సభకు సంబంధించి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వంటి పరిణామం తర్వాత కూడా ఆయన ట్విట్ వేదిక కూడా కనీసం తన సొంత ఇంట్లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం, కనీసం ఆ మీడియా సమావేశానికైనా అనుమతి ఇస్తారా లేరా అంటూ కూడా సెటారికల్ ఆయన కామెంట్స్ అయితే చేశారు. అయితే ఆ కామెంట్స్ తర్వాత కూడా
కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అధ్యక్షుడు దయాకర్ స్పందించారు. అసలు మీడియా సమావేశానికి కూడా అనుమతి ఇవ్వమన్నటువంటి కామెంట్స్ కూడా అధ్యక్షుడు దయాకర్ చేసినటువంటి నేపథ్యంలో పొలిటికల్ హీట్ ఇంకా మరింత పెరిగినట్లయిందని కూడా చెప్పొచ్చు. 4:30 పవన్ కళ్యాణ్ తన నివాసం వేదికగా కూడా మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ మీడియా సమావేశం సాక్షిగా కూడా ఆయన ఏం చెప్పబోతున్నారు అంటే చాలా రకాలుగా ప్రచారం జరుగుతా ఉంది. తెలంగాణలో జనసేన బాగా వేయబోతుంది, అదేవిధంగా కూటమిలో జతగట్టి బాగా వేయబోతుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎప్పుడైతే ఆ ఒక విశ్లేషణ చేశారో ఆ విశ్లేషణ అనంతరం కూడా ఏపీ తెలంగాణ నేతల మధ్యలో కూడా మాట యుద్ధాలు నడిచినారు. దానిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేకుంటే ఇక్కడ కూటమి బాగా వేయబోతున్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి దానిపై ఏమైనటువంటి క్లారిటీ ఇస్తారా అనేటువంటి కూడా చాలా ఉత్కంఠకు తెరలేపుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. 4:30 మీడియా సమావేశం పెట్టి తీరుతామని కూడా జనసేన అనేది ఘంటాపదంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ మీడియా సమావేశాన్ని అడ్డుకుంటాము, అసలు అనుమతి లేదు అని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా 4:30 మీడియా సమావేశం జరుగుతుందా, లేకుంటే పోలీసులు మరోసారి అడ్డుకుంటారా, అడ్డుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది మాత్రం చాలా సస్పెన్స్ గా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇంటికి పవన్ అభిమానులు అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు అయితే పోలీసులు ఎటువంటి మీడియా సమావేశాన్ని అడ్డుకుంటాం, మీడియా సమావేశం సంబంధించిన ఎటువంటి అనుమతి లేదని మాత్రం పోలీసుల నుంచి రాని పరిస్థితి అయితే ఉంది. ఇంకా 4:30 ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది.